హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. టెంపుల్లో ప్రసాదం ఎంత బాగుంటుంది కదా, మనం చేసుకున్న అంత టేస్ట్ రాదేమో అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. ఇది సాటర్డే ఏం చేసాము అండ్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈరోజు వీడియో. మరీ అంత స్పెషల్ ఏం లేదు, ఆర్డినరీ డేనే. మీ రోజు ఎలా గడుస్తుందో నా రోజు అలాగే గడుస్తుంది. సో డే ఇన్ మై లైఫ్. ఈరోజు సాటర్డే వ్లాగ్. మార్నింగే మేము ఇంట్లో పూజ చేసేసుకొని చక్కగా ఇలాగా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. మిట్టుని తీసుకురాలే. మిట్టుకి హాలిడేస్ అనమాట. వాళ్ళ స్కూల్లో యాన్యువల్ సెలబ్రేషన్స్ ఏవో అవుతున్నాయి. అందువల్ల మిట్టుకి 3-4 డేస్ నుంచి హాలిడేస్. సో వాడైతే ఇంకా లేవలేదు. సో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమిద్దరం టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ జోకులు వేస్తున్నారు అనమాట. వీడియో తీయమంటే జోకులు వేస్తున్నారు, అందువల్ల నేను అవుతున్నా ఇక్కడ. అండ్ ఆ తర్వాత నేను కట్టుకున్న చీర అయితే పాత చీరనే, కాకపోతే మళ్ళీ బ్లౌజ్ అదంతా టైట్ చేయించుకొని కట్టుకున్నా. అండ్ సారీ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచో లేకపోతే బయట కొన్నదో గుర్తులేదు. లాస్ట్ ఇయర్ అయిపోయింది, 1.5 year అలా అయిపోయింది ఈ సారీ తీసుకొని. కలంకారీ సారీ చాలా నీట్గా ఉంటుంది, నాకైతే బాగా ఇష్టం అనమాట. చాలా మంచి లుక్ వస్తుంది అనమాట, డీసెంట్ లుక్ వస్తుంది. అండ్ ఇది పాత చీర, కొత్త చీర ఏం కాదు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసా. ఎందుకంటే వంట గబగబా చేసేసుకొని నాకు మళ్ళీ స్టాక్ అవన్నీ చూసుకోవాలన్నమాట. బిజినెస్ది, జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశా కదా. సో బిగాజెస్లో ఆర్డర్స్ అవి వస్తున్నాయి కదా, ఆర్డర్స్ అవన్నీ చూసుకొని చేసుకోవాలి. అందువల్ల గబగబా వంట చేసేస్తున్నా. అండ్ ఇక్కడైతే నేను ఈరోజు పాలకూర, వెల్లుల్లి కారము అండ్ ఆల్సో బీరకాయ పచ్చడి చేస్తున్నా. 2 కర్రీస్ చేస్తున్నాను అనమాట. రైస్ నార్మల్గానే ఉంటుంది కదా. అండ్ పాలకూర వెల్లుల్లి కారంలో ఫస్ట్ ఆనియన్స్ వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుంటా. ఈ పేస్ట్ మనము పాలకూర కర్రీలో వేసుకుంటాం అనమాట. సో అది. అండ్ ఈరోజు అయితే మేము పుష్ప 2 మూవీకి వెళ్ళాము. అండ్ వంట అయిపోయిన తర్వాత కొంచెం ఆర్డర్స్ అవన్నీ చూసుకొని ఈవినింగ్ 6 o'clockకి బుక్ చేసుకున్నాము. మల్టీప్లెక్స్ అనుకుంటా. సో మనకి పటాన్ చెరువు దగ్గర ఉంది కదా మల్టీప్లెక్స్, డిమార్ట్ పక్కన, అక్కడ బుక్ చేసుకున్నాము. సినీమార్ట్లో బుక్ చేసుకున్నాం అనమాట, ఏషియన్ సినీమార్ట్లోని. అండ్ ఇక్కడైతే ఫస్ట్ పాలకూరకి ఇలాగా పోపు పెట్టేస్తున్నా. పోపు పెట్టేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసి చాలాసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత పాలకూర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలి, అంతే. పాలకూర అండ్ ఆల్సో బీరకాయ పచ్చడి కూడా నార్మల్గా నేను మీకు తెలిసిందే కదా, బీరకాయ కూడా ఎలా వండుతాను ఏంటనేది, బీరకాయ పచ్చడి. అండ్ అది. అండ్ రేపు సండే అయితే ఫుల్గా నాన్ వెజ్ తినాలని బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే కార్తీక మాసం మొత్తం అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్గా మంచిగా ఇంట్లో వండుకొని తినాలని చెప్పేసి సండే. బట్ సండే నేను పెద్దగా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ సాటర్డే తీసే. ఎందుకంటే సండే కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకా మనము నెక్స్ట్ సండే మంచిగా నేను నాన్ వెజ్ డిషెస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. తలపక్కటి బిర్యానీ కానీ లేదంటే ఫ్రై పీస్ బిర్యానీ కానీ, ఇందులో ఏవైనా మనం మళ్ళీ చేసుకొని, నేను ఒక లిస్టే రాసుకున్నాను అనమాట. అన్నీ తినాలనిపిస్తుంది బట్ ఏమీ తినలేకపోతున్నాను నేను. బోల్డ్ అంత క్రేవింగ్స్ వస్తుంది. అండ్ మీరు కార్తీక మాసం అయిపోయిన తర్వాత మీరు తిన్న ఫస్ట్ డిష్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే బటర్ గార్లిక్ ప్రాన్స్, మళ్ళీను ఫిష్, గ్రిల్డ్ ఫిష్, మళ్ళీ చిల్లీ చికెన్, ఇవన్నీ కూడా బాగా తినాలనిపించింది. బట్ ఏమీ తినలేకపోయాను అనమాట. ఎందుకంటే మనకి అన్ని రోజుల తర్వాత తింటే కూడా సరిగా ఎక్కదు, అందువల్ల. అండ్ ఇక్కడైతే ఈ ఇందాక పేస్ట్ ఉంది కదా, పేస్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నా. అండ్ ఈ మధ్య ఎందుకో వెజ్లోనే ఇంట్రెస్ట్ వస్తుంది వండడానికి. ఇంతకు ముందు అయితే నాన్ వెజ్లో ఎక్కువ వండేదాన్ని కదా. ఈ మధ్య ఈ నెలంతా వెజ్ అలవాటు అయిపోయి వెజ్జే ఇంట్రెస్ట్ వస్తుంది వండడానికి, నాన్ వెజ్ ఇంట్రెస్ట్ రావట్లేదు. సో చూడాలి మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది కదా మనకి, అందుకని అనమాట. అండ్ ఆ తర్వాత ఈ పాలకూర కూడా వేసేసుకుంటున్నా, కట్ చేసేసుకొని. అండ్ నీట్గా వాష్ చేసిన తర్వాత కట్ చేశాను. చాలామంది కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటే దాని విటమిన్స్ అన్నీ పోతాయి అంటున్నారు కదా. అందువల్ల నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆకంతా శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. అండ్ పుష్ప 2 మూవీ ఎంతమంది చూశారు? నేను ఇలా వంట చేస్తున్నాను, ఈలోపు కరెంట్ పోయింది, అందువల్ల మీకు ఇక్కడ కొంచెం చీకటిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇటుపక్క ప్యాన్లో వచ్చేసి బీరకాయ పచ్చడి కోసం జీలకర్ర, ఎండుమిరపకాయలు, బీరకాయలు, చింతపండు, ఉప్పు వేసేసి బీరకాయలు ఫ్రై చేసేస్తా. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే బీరకాయ పచ్చడి అయిపోయినట్టే. ఏదైనా రోట్లో దంచుకున్నది చాలా టేస్ట్ వస్తుంది కదా, బట్ నాకు అంత టైం కుదరట్లేదు. ఇంతకుముందు రోటి పచ్చళ్ళు అవి బాగానే చేసేదాన్ని కానీ ఇప్పుడు అసలు నాకు టైం కుదరట్లే, అందువల్ల అనమాట.
అండ్ పాలకూర కూడా అయిపోయింది. ఒక పక్క రైస్ కూడా పెట్టేసా. రైస్ కూడా నేను స్టీల్ దాంట్లోనే పెడుతున్నా, ఇంకా అల్యూమినియం సిల్వర్ దాంట్లో పెట్టట్లా. అవి డిస్కార్డ్ చేసేసాను అనమాట. ఈ స్టీల్వి మమ్మీ కొనింది అనకాపల్లిలో, 3 సైజులు కొనింది. సో 3 సైజులు తెచ్చుకున్నా. మాకైతే దీంతో ఇలా సరిపోతుంది, గ్లాసే పెట్టుకుంటాం. నేను పెద్దగా రైస్ తిన్నా కాబట్టి వీళ్ళిద్దరికీ అలాగా గ్లాస్ అలా అందులో సరిపోతుంది అనమాట. అది. అండ్ పుష్ప 2 మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మరి ఎంతమందికి నచ్చిందో లేదో తెలియదు కానీ నాకైతే మంచిగా అనిపించింది. మెయిన్ ఆ జాతర సాంగ్ బాగా నచ్చింది అనమాట నాకైతే. తర్వాత బిజినెస్ వైస్కి వచ్చేస్తే నేను జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో రెస్పాన్స్ ఏంటనేది చాలా భయపడ్డాను. నేను మరీ అంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే అండ్ చాలామంది బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. ముందు వీడియోస్లో నేను ఏం ప్లాన్ చేసుకున్నాను ఏంటనేది నేను ముందు నేను మీకు చెప్తా, డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఎందుకంటే నాలాగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. ఎందుకంటే నేనే చాలా వరకు వెతికాను, ఎవరైనా హెల్ప్ చేస్తారేమో డీటెయిల్స్ అనేవి. కానీ హెల్ప్ అంటే ఏం లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టవచ్చు, కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్ని టాపిక్స్ లో. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టచ్చు, ఎక్కడి నుంచి మనం సప్లై అనేది పొందొచ్చు, కవర్స్ ఎలా కస్టమైజ్ చేయించుకోవాలి, మన లోగో ఎలా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఆర్డర్స్ ఎలా రప్పించుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఎలాగా, అండ్ ఆన్లైన్ బిజినెస్ ఎలాగా, పార్సల్స్ ఎక్కడ మనము కొరియర్ చేయాలి, డెలివరీ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఎవరు, వీళ్ళంతా ఈ డీటెయిల్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ నేను కమింగ్ డేస్లో నాకు కొంచెం ఇంకా అలవాటు అయిన తర్వాత నేను కమింగ్ డేస్లో నేను మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఇనీషియల్గా నేను ఇంకా నేర్చుకునే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్పలేను. ఆ తర్వాత ఇక్కడైతే మూవీకి వచ్చేసాము. మూవీకి మేము పాప్కార్న్ అక్కడే స్ట్రాటజీ ఏం యూస్ చేస్తున్నారు తెలుసా, క్లీనింగ్ అని చెప్పేసి కాసేపు బయట ఉంచేస్తున్నారు అందరినీ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా అన్ని కొనుక్కొని తింటున్నారు, అక్కడే తినేస్తున్నారు. ఇంటర్వెల్ టైంకి మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటున్నారు అనమాట. అదొక మంచి స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారు ఈ థియేటర్ వాళ్ళు. సో ఇక్కడైతే మరి ఈ క్లిప్ పెడుతున్నాను, మరి కాపీరేట్ వస్తుందో రాదో తెలియదు కానీ పుష్ప 2 చిన్నది ఇలా పెట్టాను. ఆర్డర్స్లో అయితే ప్రవీణ్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను నేమ్స్ రాసి పెట్టేస్తాను, తనే నీట్గా ప్యాక్ చేస్తారనమాట అడ్రస్లు అవి రాసేసి. అండ్ ఆన్లైన్ అవన్నీ రెస్పాండ్ నేను చూసుకుంటాను, ప్రవీణ్ పార్సల్స్ చేసేసి. ఎందుకంటే సపోర్ట్ అనేది ప్రవీణ్ ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీకు తెలిసిందే కదా యూట్యూబ్ విషయంలో ఎంత బాగా సపోర్ట్ చేస్తారో. సో ఈ హెల్ప్ లేకపోతే చాలా కష్టం, నేను మేనేజ్ చేయలేను అనమాట. సో ఒక్కొక్క వర్క్ తీసుకుంటే మేనేజ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనం చేయగలుగుతాం కూడా లాంగ్ టర్మ్లో. దీన్ని ఇలా ప్యాక్ చేసేసి కొరియర్కి వేసేస్తారు తర్వాత వర్కింగ్ డే రోజు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఆర్డర్ చేసుకున్నారో. అండ్ ఇంకా బోల్డ్ అంత మంచి కలెక్షన్ వస్తుంది, సో చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మన పేజ్ది, అదే బిజినెస్ పేజ్ది లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. బిగోజెస్ పేజ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా, ఇన్స్టా పేజ్. సో అందులో అయితే అన్ని కలెక్షన్ అప్డేట్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఇన్స్టాగ్రామ్ నేను యూట్యూబ్లో కూడా పెడుతుంటా, చెక్అవుట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.